నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముంపుకు గురైన పొలాలను సందర్శించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘాలు. భారీ వర్షాల వల్ల వరదలతో బోధన్ నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బందులు కలగడం పట్ల బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆందోళన. బోధన్ మండలం కండ్గం గ్రామంలో చుట్టూ నీళ్లు రావడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మిసాలే నాగేష్ మాట్లాడుతూ కండ్గం గ్రామం నుంచి ఎటు బయటకు వెళ్లాలన్నా మొత్తం రోడ్లపైన నీళ్లు ఉన్నాయి. గ్రామం చుట్టూ మొత్తం నీళ్లు వచ్చాయి. కండ్గం గ్రామంలో ప్రజలకు అత్యవసర పరిస్థితి ఉంటే పోవడానికి ఇబ్బందిగా ఉంది. తొందరగా అధికారులు స్పందించి నీటిని తొందరగా నిల్వ ఉన్న నీటిని పంపించాలని కోరుతున్నామని ఆయన అన్నారు. అలాగే కండ్గం గ్రామంలో ఉన్న పంట పొలాల్లో నీళ్లు రావడంతో పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. కావున పంట పొలాల రైతులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ బోధన్ పట్టణ కార్యదర్శి వీరేష్ మరియు గ్రామ యువకులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ గా కండ్గం గ్రామంలో ఏదైతే మొత్తం కూడా నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చిన నీరు మొత్తం కూడా అలాగే వర్షంతో పడిన వర్షం మొత్తం కూడా కండ్గం గ్రామం చుట్టుముట్టు ఉంది. కావున కొంతమంది కండ్గం గ్రామం నుంచి బోధన్ వెళ్లే వాళ్ళు కూడా ప్రజలకు ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే వెళ్లాలంటే కూడా వాళ్లకు ఇబ్బంది అవుతుంది. కావున వెంటనే దిగువన ఉన్న మొత్తం కండ్గం గ్రామం చుట్టూ నిలువ ఉన్న నీటిని మొత్తం కూడా కిందికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా చూసి అటు ఎంత వరకు నీటిని వదలాలని ఆలోచించి ఒకసారి నీటిని విడుదల చేయాల్సింది మేము కోరుతున్నాం. వెంటనే అధికారులు దీనిపై స్పందించి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి దిగువన నీటిని విడుదల చేయాల్సింది మేము కండ్గం గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం. ముంపుకు గురైన పొలాలను సందర్శించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘాలు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకటేష్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె రాజు, సభ్యులు సుమన్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. పెద్ది వెంకట్రాములు, పల్లపు వెంకటేష్లు మాట్లాడుతూ గత 3 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన కారణంగా వాగులు, వంకలు, ఒర్రెలు, ఉపనదులు, నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. అలాగే సింగూరు జలాశయంలోకి ఎగువ నుండి 90,000 క్యూసెక్కుల నీరు పైన వచ్చి చేరుతుండటంతో ముందు జాగ్రత్తగా నిజాం సాగర్ అధికారులు దిగువ మంజీరాలోకి అలాగే కాలువల్లోకి పూర్తి స్థాయిగా నీటిని వదలడం జరిగింది. ఫలితంగా మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామాలు మొత్తం గుంపు గురై పంట పొలాలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేట, లింగతాండ, ముత్తకుంట, కుర్నాపల్లి మధ్యలో గల నిజాం సాగర్ టు అలీసాగర్ కెనాల్ నిండుగా ప్రవహించి కాల్వపై నుండి కూడా పొర్లి ఉగ్రరూపం దాల్చడంతో పక్కనున్న పొలాలు వందలాది ఎకరాలు నీట మునిగి కుప్పకూలిపోయాయి. అవి పంట పండవు, మురిగిపోతాయి. భవిష్యత్తులో అంటే రైతాంగం ఆరుగాలం కష్టపడి పంటని పొట్టదశకు తీసుకొచ్చుకున్న తరుణంలో ఈ పరిస్థితి రావటం రైతు కంట కన్నీరు కారుతోంది తప్ప ఆనంద బాష్పాలు ఉండవు. అందుకోసం రైతు పెట్టుబడి పెట్టిన దానికి 1.5 రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులకు, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. నష్టపరిహారం అందించని దశలో రైతాంగం పూర్తి స్థాయిగా నష్టపోతుందని, అందుకు బాధ్యులు మీరే అవుతారని హితవు పలికారు. నష్టపరిహారం ఇవ్వకుంటే నష్టపోయిన రైతాంగం మొత్తాన్ని కూడా గట్టి సమరశీల పోరాటాలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇట్లు పెద్ది వెంకటరాములు. 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి మరి ఎగువ ప్రాంతంలో వర్షాల వల్ల మొత్తం కూడా నిజాం సాగర్ ప్రాజెక్టుకి 90,000 క్యూసెక్ల నీరు రావడంతో సింగూరు డ్యాం నీటిని కూడా ఈరోజు నిజాం సాగర్ కు వదలటం వల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వేసినటువంటి పంటలు మొత్తం కూడా చెరువులు, కుంటలన్నీ కూడా పొంగి ఈ రోజు వాగులన్నీ కూడా పొర్లినటువంటి పరిస్థితి ఉంది. ఈ వాటర్ కి మొత్తం కూడా ఈ కెనాల్ పొంటున్నటువంటి వాగుల పొంటున్నటువంటి పొలాలన్నీ కూడా ఈ రోజు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లా వ్యాప్తంగా వర్షానికి దెబ్బతిన్నటువంటి పంటలన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే సర్వే చేయాలి. ఇప్పటికీ 6 కాలం కష్టపడి పండించినటువంటి రైతులు అనేక
అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రైతు సంఘంగా మేము అనేక సార్లు ప్రభుత్వానికి కూడా సూచన చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు అట్లాంటి చర్యలు చేపట్టట్లేదు. ఇప్పటికైనా పంటలన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ మండలంలో ఎన్ని ఎకరాలు పంట నష్టం జరిగిందనేటటువంటిది అధికారులతో సర్వే చేయించి నష్టం జరిగినటువంటి రైతులకి నష్టపరిహారం ఏదైతే పంట పెట్టుబడి పెట్టారో దానికి అదనంగా 1.5 రెట్లు మరి రైతులకి మరి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. లేని చోట లేని సందర్భంలో మరి రైతులందరినీ కూడా సమీకరించి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు అన్ని పొంగి పొర్లుతున్నాయి. అంతేకాదు నిజాం సాగర్కు 90,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తున్నది. ఆ ఇన్ఫ్లోని మొత్తం దిగువ మంజీరకు వదిలినప్పటికీ ఇంకా ఇన్ఫ్లో పెరగటం వల్ల డ్యాముకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి కాలువల గుండా కూడా నీళ్ళని విస్తృతంగా వదలడం జరిగింది. ఆ కాలువల నీళ్లు పట్టకుండా పొంగి పొర్లి ఈ కొత్తపేట, ముత్తకుంట, లింగితండ, కుర్నపల్లి ప్రాంతాల్లో 100 ఎకరాలు మొత్తం కొట్టుకుపోయినాయి. మొత్తం అడ్డం పడిపోయిన పొలాలు మళ్ళీ లేచి నిలబడవు. కనీసం ఇంత హెచ్చరిక చేయలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సరే, హెచ్చరిక చేసినా ఆ పొలాలను అయితే కాపాడుకోలేవు. ఇప్పుడు జరిగినటువంటి రైతు నష్టానికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో దానికి 1.5 రెట్లు నష్టపరిహారం చెల్లించాలి. లేకపోతే రైతాంగం మొత్తం కూడా దివాలా తీసే పరిస్థితి వస్తుంది. వాళ్ళు సంవత్సరం మొత్తం పండిస్తే వచ్చే దానికంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పెట్టుబడికి 1.5 రెట్లు ఎక్కువ నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వం ఏమంటే స్పందించాలి. ఆ రైతుల్ని గుర్తించాలి. అధికారులు కదలాలి. అందుకొరకే చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఎంఆర్ఓ గాని, ఆర్డీఓ గాని, కలెక్టర్ గాని, అలాగే వ్యవసాయ అధికారులు గాని వాళ్ళందరూ వచ్చి పరిశీలించి దానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కుటుంబ సభ్యులు డి మణిచంద్ర మరియు డి మణి చార్లెస్ మరియు కుటుంబ సభ్యులందరూ ముఖ్య అతిథులు హాజరయ్యారు. డాక్టర్ ద్వారకాదేవి, డాక్టర్ శేషగిరి, డాక్టర్ అశ్విన్ రెడ్డి, డాక్టర్ వీణా, డాక్టర్ పూజ, డాక్టర్ అల్కా, న్యాయవాది వినోద్, పారామెడికల్ సిబ్బంది మరియు ఈఎస్ఐ వైద్య సిబ్బంది. వారి కుటుంబ జీవితంలో వారి వర్తించిన ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా నడిపించి ఈ వేదికలందరూ విశ్వాసం, రైతులను కలుగుతూ మేమందరూ కలిసి వారి పదవి ఆశీర్వదించుకుందిగా మిమ్మల్ని అందరూ చేరుకున్న కార్యాలను ఆశీర్వదించి వచ్చిన ప్రతి ఒక్కరిని తీరించి మా నాదులు కుమారు ప్రతిపాడుకుంటున్నాము వేడుకొచ్చున్నాం తండ్రి. సర్వశక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎల్లవేళ తోడు మీరుగా ఉండి ఆశీర్వదించి కాపాడను గాక. ఆమేన్. ఈ రోజుల తండ్రి ఎవరెవరో కాదు కానీ అసలు సమయంలో నా పట్ల అసలు అన్నలాగా నా బిడ్డకు నాకు సహాయం చేసినందుకు వందనాలు పట్ల చిన్న నాశనండి సింహుల నుండి ఎవరిని ఆశ్రయించు ఈ జీవితకాలం అంతా దేవక్షేమములు చూసేదాము కలిగాక ఆమె మరొక చిన్న విషయం, ఈరోజు మీ ఇంకా
గ్రాండ్ రిటైర్మెంట్ సెరమనీ చేస్తుందంటే మమ్మీ ఈరోజు ఇంత సంతోషంగా ఈ సెరమనీ చేయగలుగుతున్నాం. కాబట్టి అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు, పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చి మమ్మీని ప్లీజ్ ఫెలిసిటేషన్ చేసే వాళ్ళు గమనించాలి. అందరికి ఆశ ఉంది, అందరూ చేయాలి. కానీ ఫస్ట్ ఇది అయిన తర్వాత కేక్ కొరకు ప్రార్థన చేస్తారు. కేక్ కటింగ్ అయిన తర్వాత మీరు మీ ప్రేమను తెలియజేయాలని మనం చేస్తున్నాం. దయచేసి కొందరు అన్యత భావించుకున్నారు. సర్వీస్ బట్టి మీకు వందనాలు. వైద్య పరిచర్య ఉద్యోగంలో ప్రభావం ఇన్ని సంవత్సరాలుగా వారి యొక్క శారీరక స్థితిని బలపరుస్తున్నారు, మానసిక స్థితిని బలపరిచి కుటుంబానికి మరియు వారు చేసినటువంటి వైద్య పరీక్షలు అందరినీ తెలుస్తున్నా. ఈ దినంలో వారు ఈ ప్రాముఖ్యంగా నీకు దగ్గరగాను మిగతా ఈ విశ్రాంతి కాలం అంతా కూడా వారి యొక్క కుమారులతో మనవులు మనవరాలతో కుటుంబంతో కలిసి ఆయన సంతోషించేటువంటి దినములు వారికి ఇష్టపడి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. వారిని వారి కుటుంబాన్ని ఆయన ప్రాముఖ్యంగా జ్యోతంకుల యొక్క అధ్యక్షత వారి యొక్క నాయకత్వంలో కుటుంబాన్ని నడిపించిన విధములు అంతటి బట్టి వారిని దీవించడం ప్రార్థిస్తూ ఇక ముందు ఉన్నటువంటి మీ పరిచయ కొరకే మీ దాసులను బలపరిచి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఆరోపిస్తూ నమ్మదగిన మా మంచి కాపరి, నీ ప్రేమతో యవన కాలమందు వైద్య పరిచర్య కొరకు ప్రత్యేకపరిచిన నీ దాసురాలు శ్రీమతి పద్మక జ్యోతిరాజులను బట్టి నీకు వందనాలు. వారి భర్త జ్యోతిరాజులను బట్టి స్తుతిస్తున్నాం. వారి ఇరువురిని ప్రేమించి గత 38 సంవత్సరాల సుదీర్ఘ యాత్రలో ఎందరెందరికో చేయూతనిచ్చున్నట్లు, వారి రోగుల ఎడల బలహీనుల ఎడల జాలి కలిగి ప్రేమతత్వంతో పరిచర్య చేయునట్లు నీవు దీవించితివి కదా. వారి కష్టకాలము నుండి అంచెలంచెలుగా ఎదిగింపజేసి దంపతులకు మంచి సంతానమునిచ్చి కుమారులను ఆశీర్వదించి కోడళ్లను మన్మరాన్లతో కుటుంబాన్ని దీవించినావు. నీ దాసురాలకి క్షేమమును ఆరోగ్యమునిచ్చి ప్రభువా ఈ 38 సంవత్సరాల కాలపు పదవి విరమణ పర్యంతం బిడ్డను మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు. జరిగిన ఆ పరిచర్య యాత్ర జీవితం అంతా నీ కృప వల్లనే వారు దీవెనకరంగా పొందినారు, నమ్మకంగా పనిచేసినారు. నీవు వారిని వారి నమ్మకత్వాన్ని బట్టి వారిని దీవించినావు. వారికి ఇచ్చిన ఆరోగ్యముల కొరకు, ఆయుష్ కొరకు నీకే వందనాలు. భవిష్యత్ దినములలో బిడ్డలను మరింత దీవెనకరంగా ఆయురారోగ్యములతో నింపి అనేకులకు మాదిరిగా నీకు మహిమకరంగా బ్రతికే కృప దయచేయమని జ్యోతిరాజన్నను శ్రీమతి పద్మ జ్యోతిరాజన్నను వీరిరువురిని దంపతులను నిండార దీవించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పట్టుకోండి. వెళ్ళు తాతని నందు ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయమున ఈ దినమున రిటైర్మెంట్ తీసుకుంటూ పదవి విరమణ పొందిన శ్రీమతి పద్మ జ్యోతిరాజ్ దమ్మల్ల వారి పక్షముగా మీ అందరికీ నేను దేవుని పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించి వారు వైద్య పరిచర్యలో ప్రవేశించిన నాట మొదలుకొని
దాదాపు 38 సంవత్సరాల సుదీర్ఘ యాత్రలో దేవుడు వారిని ఎంతగానో దీవించినాడు, అంచెలంచెలుగా హెచ్చించినాడు. వారు పనిచేసిన చోట మంచి పేరును ఘనతను వారు పొందినారు. సర్వసాధారణంగా ఒక స్థలాన మనం పనిచేసినప్పుడు ఆ స్థలమున ఉండే ప్రజల మధ్య వారి మన్నలను పొందడం అంత సులువైన జీవితం కాదు. ఎందుకనగా అనేక విధములుగా మనల్ని విమర్శించే లోకంలో మనం ఉన్నాం. కానీ శ్రీమతి పద్మా జ్యోతిరాజు గారు 38 సంవత్సరాలు ఒకే హాస్పిటల్లో ఒకే స్థలాన వారు పరిచర్య చేసిన ఎవరి ద్వారా కూడా వారు విసుగు పొందలేదు. వారి మాటలో ప్రేమ, వారి పరిచర్యలో మంచి దయాగుణము వారు కనపరిచి, రోగులను ప్రేమించి, పెద్దలకు లోబడి మంచి పేరు పొందినటువంటి బిడ్డ. దేవుడు ఆ తల్లికి మంచి ఆరోగ్యము, ఆయుష్ దేవుడు ఇవ్వాలని నేను దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి ఇచ్చిన గొప్ప దీవెన ఏంటంటే మంచి భర్తను దేవుడు వారికి ఇచ్చినాడు. వారి విషయమై కనురెప్ప వలె ఆ బిడ్డను కాపాడుతూ, ఉద్యోగ విషయంలో ఏ లోటు లేకుండా, వెనుకబడకుండా ఆమెను నడిపించినటువంటి వాడు తన భర్త శ్రీ దమల్ల జ్యోతిరాజు గారు. వారు మంచి పట్టుదల కలిగిన మనిషి, దైవభీతి కలిగిన మనిషి, సేవా దృక్పథం కలిగిన బిడ్డలు. ఈ దంపతులు ఇరువురిని దేవుడు దీవించాలని ఈ రోజున మేము అందరం చేరి ప్రార్థన చేసినాం. అనేక మంది సేవకులు ఈ స్థలాన పాల్గొన్నారు. నిజామాబాద్ ఇన్ఛార్జి గురువులు మొదలుకొని, అలాగే శక్కర్ నగర్లో ఉన్నటువంటి సిఎస్ఐ సంఘ పరిచారకులు, దైవ సేవకులు, మరి అనిల్ స్టీవెన్ అయ్య గారు, అలాగే రవి అయ్య గారు, అలాగే ఇన్ఛార్జిగా ఉన్న నేను, నాతో పాటు ప్రసాద్ అయ్య గారు, ఈ నిజామాబాద్లో పరిచయం ఉన్న రవి అయ్య గారు, వీరందరూ కూడా సేవ చేసినారు. అందుకు దేవునికి వారిని అభినందించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆ ఇరువురు దంపతులను ఇంకా మరిన్ని సంవత్సరాలు దేవుడు దీవెనలతో, ఆయుష్తో, ఆరోగ్యంతో నింపి మిగిలిన శేష జీవితం. వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో మాట్లాడిన షకీల్ అమీర్ గారు తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ మండల అధ్యక్షులకు సూచనలు చేశారు. వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావటం పట్ల షకీల్ అమీర్ గారు ఆందోళన వ్యక్తం చేశారు. బోధన్ నియోజకవర్గంలో పలు మండలాలు వరదలతో నివాసాలు, పంట పొలాలు నీట మునిగి రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలకుతలమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం పట్ల షకీల్ అమీర్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత మండలాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలకు షకీల్ అమీర్ గారు ఫోన్లు చేసి ఈ మేరకు అప్రమత్తం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ వంతుగా సహాయక చర్యలు చేపట్టాలని, అలాగే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ దిశగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని పార్టీ మండల పట్టణ అధ్యక్షులకు, పార్టీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారు సూచించారు. ఈరోజు పెద్దలు మన శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత 3 రోజులుగా మంజీరా నది వరద ముంపులో విలవిల్లాడుతున్న సాలూరు మండలంలోని హున్స, మందర్న మరియు ఖాజాపూర్ గ్రామాలను సందర్శించి దెబ్బతిన్న పంట పొలాలు, రోడ్స్ మరియు ఇండ్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 3 గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్ల పరిస్థితి, దెబ్బతిన్న పంట పొలాలు మరియు ఇండ్ల వంటి సమస్యలను గౌరవ శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి ఈ 3 గ్రామాల ప్రజలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బోధన్ ఏఎంసీ చైర్మన్ చీలశంకర్, పీఆర్టీయూ మాజీ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇల్తేపు శంకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందర్న రవి, మాజీ ఎంపీటీసీ మరిగే శివకుమార్, ఖాజాపూర్ అశోక్, డిస్కో సాయిలు, గాండ్ల రాజేశ్వర్, శివకాంత్, సోక్కం రవి, ప్రశాంత్, బూర్గే శంకర్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు మరియు పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈఈ, డిఈ మరియు ఏఈలు, రైతులు పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముంపుకు గురైన పొలాలను సందర్శించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘాలు. భారీ వర్షాల వల్ల వరదలతో బోధన్ నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బందులు కలగడం పట్ల బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆందోళన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.